వర్సెస్ పేదళ్ళు అని చెప్తున్నారు. కానీ ఈ రోజు గుర్తుపెట్టుకోండి సార్, కోట్లను మోసం చేసి ఈ పెత్తందారుడు గంటకు 12 లక్షలు ఖర్చు పెట్టి కోర్టుకేమో నేను నా కూతుర్లను దించడానికి లండన్ వెళ్తున్నాను అని చెప్పేసి లండన్ మీదుగా 3 సార్లు చక్కర్లు కొట్టి ఈ రోజు ఆమ్స్టర్డామ్ లో దిగితే ఇంతకు మించిన పెద్ద స్కామ్ ఒకటి జరుగుతుంది సార్. ఇక్కడ ఎవరికి అది తెలియట్లేదు. అది ఖచ్చితంగా ఈ రోజు ఏబిఎన్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి సార్. బాంబార్డర్ గ్లోబల్ ఎక్స్ప్రెస్ VTDHA ఫ్లైట్ నెంబర్ 354358FF. I repeat, VTDHA 354358FF. ఫస్ట్ ఈ ఫ్లైట్ రాజమండ్రి నుంచి బాంబే వెళ్ళింది సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఫ్లైట్ ల్యాండ్ అయిన అతి కొద్ది నిమిషాలకి ఈ ఫ్లైట్ ఈ రోజు లండన్ లూటన్ లో ల్యాండ్ అయింది. అంటే రాజమండ్రి నుంచి ముంబై ఏం వెళ్ళింది ఈ ఫ్లైట్ లో? ముంబై నుంచి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన అతి కొద్ది నిమిషాలు కంటే ఈ రోజు పొద్దుట 10:42 నిమిషాలకు ల్యాండ్ అయింది సార్. అసలు ఏంటి ఈ ఫ్లైట్? జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు జరుగుతుంది? ఆమ్స్టర్డామ్ లో చాలా డ్రగ్స్ లీగల్. యాజ్ పర్ ఆమ్స్టర్డామ్ గవర్నమెంట్ బై లా ప్రకారం చాలా డ్రగ్స్ లీగల్. ఏం బిజినెస్ చేయడానికి ఈ రోజు కూతుర్ల వంక పెట్టుకుని, ఏం డ్రగ్ బిజినెస్ చేయడానికి కూతుర్ల వంక పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెత్తందారుడు లండన్ పేరు చెప్పి ఆమ్స్టర్డామ్కి వెళ్ళాడు. అంటే మీరు చెప్పేది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఏదైతే ఉందో అది రాత్రి 11:30కు బయలుదేరింది. అది లండన్ కు కాకుండా ఆమ్స్టర్డామ్ వెళ్ళింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫ్లైట్ రాజమండ్రి నుంచి ముంబై వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి లండన్ వెళ్ళింది. వెనుక ఇంకొక ఫ్లైట్ వెళ్ళింది. సో దాంట్లో ఏదో జరుగుతోంది అనేది మీ ఆరోపణ. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలి. నేను ఫ్లైట్ డీటెయిల్స్ తో ఇచ్చాను. ఇప్పుడు అది లూటన్ లో ల్యాండ్ అయి ఉండింది. అసలు ఏం జరుగుతోంది అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి. ఏం తరలిస్తున్నారు ఇక్కడి నుంచి ఏం తరలిస్తున్నారు? ఎందుకంటే ఈ రోజు దేశంలో ఏ డ్రగ్ దొరుకుతున్నది, గంజాయి, లోకల్ గా పండించే గంజాయి దగ్గర నుంచి ఈ రోజు కొకైన్, హెరాయిన్ లాంటి అనుష గారు మీరు చెప్తున్న ఆరోపణ చాలా పెద్దది, పెద్ద విషయం చెప్తా ఉన్నారు. ఏంటంటే వెనకాల ఇంకొక ఫ్లైట్ వెళ్ళింది, దాంట్లో ఏం వెళ్ళిందో తెలియదు అంటున్నారు. రాజమండ్రి నుంచి ముంబై, ఆ తర్వాత అక్కడ నుంచి లండన్ వెళ్ళింది అంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళిన ఫ్లైట్ వెనకాల అది వెళ్ళిన తర్వాత. సో దానికి సంబంధించి ఏదైనా గ్రాఫ్ లాంటిది డీటెయిల్స్ ఉంటే పంపించండి, పక్కన ప్లే చేద్దాం. కంటిన్యూ. ఇప్పుడే నేను మీకు పంపిస్తున్నాను సార్. దానికి సంబంధించిన ఫ్లైట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు పంపిస్తున్నాను. దాని రూట్ మ్యాప్ కూడా నేను పంపిస్తున్నాను సార్. విత్ ఇన్ ద మినిట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన వెంటనే ఇది లూటన్ లో ల్యాండ్ అయింది. మీరు దాన్ని చూడొచ్చు. మీకు ఇప్పుడే నేను పంపిస్తాను. దాన్ని డిస్ప్లే కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ దోచుకున్న డబ్బుని అక్కడికి తీసుకెళ్లి ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఓన్లీ రాష్ట్రం కాదు సార్. రాష్ట్రమో రాష్ట్ర ప్రజలో కాదు. మీరు గత 5 ఏళ్లుగా చూస్తుంటే దేశవ్యాప్తంగా దొరుకుతున్న ఏ డ్రగ్ మూలాలైనా మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది సార్? ఆంధ్ర రాష్ట్రం నుంచే ఏ డ్రగ్ మూలాలైనా దొరుకుతుంది. అంటే పూర్తిగా డ్రగ్స్ వ్యాపారం అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం చేస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు కూతుర్లను వంక పెట్టుకుని ఈ రోజు మొగుడు పెళ్ళం కూడా అక్కడికి వెళ్ళి ఆమ్స్టర్డామ్కి వెళ్ళి ఇలాంటి దందాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఆరోపణ కాదు, వాస్తవం. లేకపోతే కోట్లను మోసం చేసి ఒక ప్లేస్ కని చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్లాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి దేనికుంది? ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలని చెప్పుకునే వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆమ్స్టర్డామ్కి వెళ్ళాడు? అక్కడ ఏం పని ఉంది? ఎందుకు కోర్టుకి లండన్ కి మాత్రమే వెళ్తున్నామని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన అతి కొద్ది నిమిషాలకే ఇంకొక ప్రైవేట్ జెట్ ఎందుకు ల్యాండ్ అయ్యింది? దానికి సంబంధించిన డీటెయిల్స్